పోటీ పరీక్షల్లో మీ స్కోర్ను పెంచే మరో ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను. టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులారా, పరీక్షకు ముందు కేవలం 2 నిమిషాలు సామూహిక కారక సిద్ధాంతం మరియు ప్రజ్ఞాస్వరూపిత సిద్ధాంతం వీటిపైన ముఖ్యమైన ఎంసీక్యూస్ని అయితే తీసుకువచ్చాను. తప్పకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. గత పరీక్షలో అడిగే అంశాల ఆధారంగా రూపొందించినటువంటి ప్రశ్నలు కాబట్టి ఈ ప్రశ్నలకు జవాబులు ఈ వీడియో మీకు మార్కులు తెచ్చి పెట్టవచ్చు. వీడియోని చివరి వరకు చూడండి. పరీక్షలో ఇదే ప్రశ్న వస్తే గుర్తుపట్టేటువంటి వీడియోనైతే నేను చేశాను. తప్పకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారు. సామూహిక కారక సిద్ధాంతం అంటే గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ. ప్రతిపాదకుడు ఎల్ఎల్ థర్స్టన్. నిర్వచనం కనుక చూసినట్లయితే ప్రజ్ఞ అనేది ఒకే కారకం వల్ల కాకుండా అనేక సామూహిక మానసిక సామర్థ్యాల సమాహారంగా ఏర్పడుతుందని థర్స్టన్ ప్రతిపాదించడం జరిగింది. ఇది కనుక గుర్తు ఉంటే సామూహిక కారక సిద్ధాంత ప్రతిపాదకుడు ఎవరు అని అంటే థర్స్టన్ అనేది గుర్తుకు రావడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ఎంసీక్యూస్ను చూద్దాము. సామూహిక కారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించినారు? సరైన సమాధానాన్ని గుర్తించండి. మీకు తెలిస్తే ముందే సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ చూసినట్లయితే స్పియర్మ్యాన్, థర్స్టోన్, గిల్ఫోర్డ్, స్టెర్న్బర్గ్. సరైన సమాధానం గుర్తించండి. 1వ ప్రశ్న స్టెర్న్బర్గ్ కాదు, గిల్ఫోర్డ్ కాదు, స్పియర్మ్యాన్ కాదు. సరైన సమాధానం బి అవుతుంది. 2వ ప్రశ్న చూద్దాం. థర్స్టోన్ సిద్ధాంతంలో ప్రజ్ఞ ఏ రూపంలో ఉంటుంది? ఇతని యొక్క సిద్ధాంతంలో ప్రజ్ఞ అనేది ఏ రూపంలో ఉంటుందని అడగడం జరుగుతుంది. ఆప్షన్ చూసినట్లయితే ఒకే కారకంగా, 2, బి అనేది 2 కారకాలుగా, సి అనేది ప్రాథమిక మానసిక సామర్థ్యాలుగా, డి అనేది 3 స్థాయిలుగా. సరైన సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. డి స్థాయిలుగా కాదు, ఏ కారకంగా కాదు, బి 2 కారకాలుగా కాదు, సి అనేది అనేక ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేది సరైన సమాధానం. సి అనేది సరైన సమాధానం అవుతుంది. అనేక ప్రాథమిక థర్స్టన్ సిద్ధాంతంలో ప్రజ్ఞ ఏ రూపంలో ఉంటుంది అంటే అనేక ప్రాథమిక మానసిక సామర్థ్యాలుగా ప్రజ్ఞ ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. 3వ ప్రశ్న చూద్దాం. సామూహిక కారక సిద్ధాంతం ఏ ప్రజ్ఞ సిద్ధాంతానికి సంబంధించినది? సామూహిక కారక సిద్ధాంతం ఏ ప్రజ్ఞ సిద్ధాంతానికి సంబంధించినది? ఆప్షన్ చూసినట్లయితే గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ, 2 ఫ్యాక్టర్ థియరీ, ట్రియార్చీ థియరీ, స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలెక్ట్. ఈ 4 ఆప్షన్లో మీకు ఏది సరి అయినా అనిపిస్తుందో అది కామెంట్లో తెలియచేయండి. సరైన సమాధానం చూసినట్లయితే డి కాదు, సి కాదు, బి కూడా కాదు, 2 ఫ్యాక్టర్ థియరీ. సరైన సమాధానం గ్రూప్ ఆఫ్ ఫ్యాక్టర్ థియరీ. ఇది సరైన సమాధానం. ఏ సరైన సమాధానం అవుతుంది అంటే సామూహిక కారక సిద్ధాంతం ఏ ప్రజ్ఞ సిద్ధాంతానికి సంబంధించినది అంటే గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అనే దానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం ఏ అవుతుంది. ప్రజ్ఞ స్వరూపిత సిద్ధాంతం చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలెక్ట్ థియరీ, ప్రజ్ఞ స్వరూపిత సిద్ధాంతం. ప్రతిపాదకుడు, ఈ సిద్ధాంతం యొక్క ప్రతిపాదకుడు ఎవరు అంటే జేపీ గిల్ఫర్డ్. చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం యొక్క ప్రతిపాదకుడు చాలా ముఖ్యమైనదన్నమాట. జేపీ గిల్ఫర్డ్ అని అంటేనే ఇతని పైన ప్రశ్న అనేది ప్రతిసారి రావడం జరుగుతుంది. కాబట్టి జేపీ గిల్ఫర్డ్ గురించి ప్రశ్న టెట్లో ప్రతిసారి రావడం జరుగుతుంది. అందుకొరకే గత ప్రశ్న పత్రాల ఆధారంగా నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. నిర్వచనం చూసినట్లయితే ప్రజ్ఞ అనేది కార్యక్రియలు, ఆపరేషన్స్, విషయాలు, కంటెంట్స్, ఫలితాలు, ప్రొడక్ట్స్ అనే 3 కోణాల కలయికతో ఏర్పడుతుందని గిల్ఫోర్డ్ వివరించడం జరిగింది. జేపీ గిల్ఫోర్డ్ నిర్వచనం ప్రజ్ఞ అనేది కార్యక్రియలు, ఆపరేషన్స్, విషయాలు, కంటెంట్స్, ఫలితాలు, ప్రొడక్ట్స్ అనే 3 కోణాల కలయికతో ఏర్పడుతుందని గిల్ఫోర్డ్ వివరించడం జరిగింది. దీని ఎంసీక్యూస్ చూద్దాం. ప్రజ్ఞ స్వరూపిత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే స్పియర్మ్యాన్, థర్స్టోన్, గిల్ఫోర్డ్, బీనే. సరైన సమాధానాన్ని గుర్తించండి. బీనే కాదు, స్పియర్మ్యాన్ కాదు,
థర్స్టోన్ కాదు. సరి అయిన సమాధానం ఏమవుతుందంటే గిల్ఫోర్డ్. ప్రజ్ఞా స్వరూపిత సిద్ధాంతం అంటేనే గిల్ఫోర్డ్ గుర్తుకు రావాలి. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. రెండవ ప్రశ్న చూద్దాం. గిల్ఫోర్డ్ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞకు ఎన్ని కోణాలు ఉన్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని కోణాలు ఉన్నాయి? 2 కోణాలు ఉన్నాయా, 3 కోణాలా, 4 కోణాలా, 5 కోణాలా? ఎన్ని కోణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? 2 కోణాలు కాదు, 4 కోణాలు కాదు, 5 కోణాలు కాదు. సరైన సమాధానం చూసినట్లయితే బి అవుతుంది. 3 కోణాలు ఉన్నాయి. గిల్ఫోర్డ్ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞకు ఎన్ని కోణాలు ఉన్నాయి? 3 కోణాలు ఉన్నాయి. 3 కోణాలు చూసినట్లయితే ఇక్కడ కార్యక్రియలు, విషయాలు, ఫలితాలు, ఈ విధంగా 3 కోణాలు కూడా 3 కోణాల కలయికతో ఏర్పడుతుందని గిల్ఫోర్డ్ చెప్పడం జరిగింది అతని యొక్క సిద్ధాంతంలో. 3వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో గిల్ఫోర్డ్ సిద్ధాంతంలోని ఒక కోణం ఏది? అంటే ఒక కోణము కాని వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక కోణం ఏది తెలుసుకున్నది మనం 3 కరెక్ట్గా తెలుసుకున్నట్లయితే వాటిని గుర్తు తీసుకొని మరి కార్యక్రియలు అని, విషయాలు అని, కంటెంట్స్ విషయాలని, ప్రోడక్ట్స్ ఫలితాలని ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఒక కోణం ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూసినట్లయితే కార్యక్రియలు, సాధన, అభ్యాసం, ప్రేరణ. ఇక్కడ చూడండి, కానివి ఇచ్చాడు, ఒకటి అయింది ఇవ్వడం జరిగింది. కింది వాటిలో గిల్ఫోర్డ్ సిద్ధాంతంలో ఒక కోణం ఏంటిది? ప్రేరణ కాదు, అభ్యాసం కాదు, సాధన కాదు. సరైన సమాధానం చూసినట్లయితే కార్యక్రియలు. ఇది సమాధానం ఏ అవుతుంది. మరి మీ యొక్క క్విక్ రీజన్ కొరకు చదవడం ఏమిటంటే థర్స్టన్ సామూహిక కారక సిద్ధాంతం అనేది చదవాల్సి ఉంటుంది. గిల్ఫోర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం, గ్రూప్ ఫ్యాక్టర్, అనేక ప్రాథమిక మానసిక సామర్థ్యాల గురించి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలెక్ట్, ఆపరేషన్స్ ప్లస్ కంటెంట్ ప్లస్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కనుక మీరు గుర్తుంటే మరి ఫాస్ట్గా రివిజన్ చేసినట్టయితే మరి ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్రశ్నలు మీరు గుర్తుపట్టడం అనేది జరుగుతుంది. అభ్యర్థులారా, ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ ఛానల్ మాత్రం రాగిని ఎడ్యుకేషన్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి.